అట్లీస్ట్ ఇప్పుడు 18 years వాళ్ళు చేసుకోవాలా వద్దా? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 18 years చేసుకోవచ్చు. Okay. అంటే ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అనేది Okay. తెలుసుకోవడానికి మాత్రమే, Mm. అది ప్రెగ్నెన్సీ కోసం కాదు. ఓకే బట్ ఓన్లీ ఇప్పుడు థైరాయిడ్ ఎట్లా మనం చెక్ చేసుకుంటాము, షుగర్స్ చెక్ చేసుకుంటాము, జనరల్గా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ 6 monthsకో 1 yearకో. అట్లాగే ఈ ఫర్టిలిటీ కూడా ఇప్పుడు ఈ టెస్ట్లు మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 1 yearకి ఒకసారి అట్లీస్ట్ ఓకే ఫీమేల్స్ అయితే ఏఎంహెచ్ ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఆ వాల్యూ ఓకే నార్మల్ రేంజ్లో ఉంది అంటే నో నీడ్ టు వరీ. కొంతమందికి తొందరగా చాలా తక్కువ ఉండొచ్చు, సో దే కెన్ ప్లాన్ అకార్డింగ్లీ, Okay. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైతే ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేరు బట్ పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు కూడా కంపల్సరీ. సో ఎవ్రీ వన్ కెన్ డూ, ఎవ్రీ వన్ చేసుకొని నార్మల్ ఉంటే ఓకే, లేదు తక్కువ ఉంటే గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే మంచిది. ఓకే బికాజ్ ఇది ఎందుకంటే కొన్ని ఇర్రివర్సిబుల్, అంటే మన ఏజ్ కానివ్వండి, ఎగ్ రిజర్వ్ కానివ్వండి, ఒకసారి తగ్గిపోయాక పెంచడానికి ఏమి ఉండవు మెడిసిన్స్. Okay. సో ఏజ్ అనేది తగ్గించలేము మనం ఏం చేసైనా. అట్లాగే ఎగ్ రిజర్వ్ కూడా ఏజ్తో రిలేటెడ్, క్వాలిటీ నెంబర్ 2. సో అది తగ్గించలేం కాబట్టి ఎగ్ రిజర్వ్ కూడా పెంచడానికి మెడిసిన్స్ ఉండవు. ఓకే ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవాలన్నట్టు తొందరగా, తక్కువ ఉంటే ఫాస్ట్గా ఉండాలన్నట్టు, ఓకే నార్మల్ ఉంటే ఓకే వాళ్ళ చాయిస్ ఉంటుంది. సో అందుకని ఏదైతే మన చేతిలో ఉంది, ఏదైతే మాడిఫై చేసుకోవచ్చో ఆ ఫ్యాక్టర్స్ మాడిఫై చేసుకుంటే, లైఫ్ స్టైల్ ఫస్ట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోవడము, మళ్ళీ ఫర్టిలిటీ చెక్. ఓకే యాజ్ మేల్స్ అయితే స్పర్మ్ టెస్ట్, దట్ ఈస్ ద బేసిక్ టెస్ట్. ఓకే వీళ్ళకి ఎగ్ రిజర్వ్, వాళ్ళకి స్పర్మ్ టెస్ట్ బేసిక్.